Yes, welcome to Big TV Digital Live Breaking News. చూస్తున్నాం కోయ్ కోయ్ పాట పాడిన గురువప్పపై ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఆయన పాస్టరే కాదంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఒక అత్యాచార యత్నం అంటే ఒక అత్యాచార యత్నం కూడా పాల్పడ్డాడు అంటూ కూడా సనాతన నావికుడు యూట్యూబ్ ఛానల్ కు చెందిన కిరణ్ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఆరోపణలపై పాస్టర్ సంతోష్ స్పందించారు. గురువప్పపై ఆరోపణలు రుజువైతే మేము అతని చర్చిలోకి కూడా అనుమతించమని కూడా సంతోష్ చెప్పుకొచ్చారు. అయితే సంతోష్కి అలానే పాస్టర్ గురువప్పకి కూడా 30 ఏళ్ల సంబంధం ఉందని కూడా 30 ఏళ్ల ఫ్రెండ్షిప్ బాండ్ ఉందని కూడా చెప్తున్నారు. అయితే అసలు గురువప్ప ఎలాంటి వాడు, ఆయన కెరీర్ ఎలా మొదలైందని బిగ్ టీవీతో సంతోష్ మాట్లాడారు. అసలు ఆయన ఏం మాట్లాడారు? ఇదే నేపథ్యంలో బిగ్ టీవీతో గురువప్ప కూడా ఫోన్ కాల్లోకి వచ్చారు. అసలు ఆయన ఏం మాట్లాడారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. కోయ్ కోయ్ గత కొన్ని రోజులుగా ఈ సాంగ్ ఎంత వైరల్ అయిందో మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి చాలా మంది గుర్రప్ప గారిని నెగిటివ్ అని కూడా ట్రోల్ చేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈయన నెగిటివ్ చేయాల్సడానికి గల కారణాలు ఏంటి అంటే పలు ఇంటర్వ్యూస్లో ఆయన చెప్పుకోవడం కూడా జరిగింది. ఆయన చాలా పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అని కూడా, అండ్ నాతో కూడా కొన్ని మాటలు ఆయన షేర్ చేసుకోవడం కూడా జరిగింది. ఆయన కట్టించిన కొన్ని చర్చిల్ని కూడా కొంతమంది పేదవాళ్ళకి తను ఇచ్చేసాను, నేను ఇప్పుడు వేరేగా ఉంటున్నానమ్మా, అలాగే తన కుటుంబం గురించి కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది. అసలు ఇందులో నిజాలు ఏంటి, ఎందుకని ఇప్పుడు ఆయన ఇంతలాగా ట్రోల్ అవుతున్నారు? సో వీటి గురించి మాట్లాడదాం. ఇవాళ మాతో పాటు ఉన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ జూలియస్ సంతోష్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. రైట్ సార్, గుర్రప్ప గారి గురించి మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. ఆల్రెడీ ఇతను ఇంత వైరల్ అయ్యారు, తోటి పాస్టర్లందరికీ కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. అండ్ అతని పైన వస్తున్న నెగిటివిటీ, ముఖ్యంగా అంటే వైరల్ అవ్వడం, పాజిటివిటీ, అతని కుటుంబం గురించి అందరూ కూడా పట్టించుకోవడం మానేసి ఈ రోజు ఏదైతే ఆయన ఒక కామందుడు, ఒక మహిళల పట్ల ఆయన ప్రవర్తించే తీరు కావచ్చు, అదంతా కూడా కరెక్ట్ కాదు, ఆయన్ని మీరు వైరల్ చేయడం కూడా కరెక్ట్ కాదు, నిజాలు తెలుసుకొని మాట్లాడండి అని చెప్పి కూడా నీల్ అన్న వ్యక్తి ఈ రోజు వీడియో చేయడం కూడా జరిగింది. సో దీని గురించి ఏమంటారు? అసలు మీకు తెలిసినంత వరకు గుర్రప్ప ఎలాంటి వ్యక్తి? నాకు తెలిసి గత 35-40 సంవత్సరాల నుంచి ఆయన అద్భుతమైన సేవ చేస్తున్నాడని నాకు ఉన్న ఒక అవగాహన. అతని విషయంలో ఏదైతే వైరల్ అవుతున్న ఈ యొక్క కొన్ని తప్పుడు మాటలు ఉన్నాయో అది ఎంతవరకు నిజమో ఎవరు కళ్ళతో చూసిన వాళ్ళం కాదు. కొంతమంది వారి యొక్క లాభం కోసమో లేకపోతే అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. అది అతను పర్సనల్ ఒక దీని మీద అది చాలా ఎఫెక్ట్ పడే పరిస్థితులు అయితే ఉన్నాయి. సో నా ఒక పర్సనల్ ఒపీనియన్ ఏదైతుందో అతను ఒక మంచి వ్యక్తి. నేను ఎంక్వైరీ చేయడం వలన నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే అతను ఒక మంచి వ్యక్తి, అద్భుతమైన సేవ చేస్తున్నాడు. గత ఒక 30-40 సంవత్సరాల నుంచి అద్భుతమైన సేవ చేస్తున్నాడు. అతని విషయంలో నాకు తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే అతను ఉండేది కృష్ణా జిల్లా దగ్గరలో అతను ఉన్నాడు. అతను ఒక రెసిడెన్షియల్ అని చెప్పి నాకు తెలుసు. ఇంకొక విషయం, మా చర్చ్ బిలీవర్, ఆయనకి ఇప్పుడు 40 సంవత్సరాలు. విషయం ఏంటంటే మా చర్చ్ బిలీవర్, ఆయన 40 సంవత్సరాలు. ఆయన ఒక 7-8-9 సంవత్సరాలు ఉన్న సమయంలో విశాల గుర్రప్ప గారు వాళ్ళ ఊరికి వచ్చి సువార్త చెప్పేవారు. 9 ఏళ్ళు అప్పుడే. ఆయన 9 సంవత్సరాలు, ఇప్పుడు ఆయన 40 సంవత్సరాలు. ఇప్పుడు మా బిలీవర్ 40 సంవత్సరాలు. ఆయన 9 సంవత్సరాలు ఉన్నప్పుడే ఈ మీసాల గుర్రప్ప అనే వ్యక్తి వచ్చి అక్కడ కృష్ణా జిల్లాలో మన గాంధీ ఆశ్రమం అనే ఊరు ఉంది, ఆ ఊరిలో కూడా వచ్చి ఆయన సువార్త ప్రకటించి వెళ్ళిన వ్యక్తి. సో అప్పటి నుంచి చాలా అద్భుతంగా దేవుని కోసం వాడబడుతున్న వ్యక్తి. ఆయన బ్యాక్గ్రౌండ్ వచ్చి ఈ కోయా బ్యాక్గ్రౌండ్ అయితే నాకు కన్ఫర్మేషన్ ఉంది. సో చాలా పేదవాడు, పేద కుటుంబము. సో ఆయనకు దేవుని మీద ఉన్న భారం ఏదైతే ఉందో ఆయన ఒక దీంట్లో ఆయన ప్రచురిస్తూ వెళ్తున్నాడు. ఈ విషయాలు నాకున్న అవగాహన ఇదే. ఓకే, అంటే మీరు అన్నారు కదా 9 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే ఆయన దేవుడికి అంకితమైన వ్యక్తి, అంటే దేవుని గురించి చెప్తూ ఉన్న వ్యక్తి అని చెప్తూ ఉన్నారు. ఆయన కదండి, ఆయన కాదు, అంటే గుర్రప్ప ఇక్కడ బిలీవర్ గుర్రప్ప గురించి చెప్తున్నారు. అవునవును. అయితే ఇప్పుడు ఏదైతే ఈ సాంగ్ 2 years బ్యాక్ అన్నది సోషల్ మీడియాలోని అప్లోడ్ అవ్వడం కూడా జరిగింది. రీసెంట్ గత డిసెంబర్ నుంచి కూడా ఇది వైరల్ అవ్వడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఈ పాట నిజంగా 2 years బ్యాక్ ఆయన ఒక మనం చూసుకుంటే మొత్తం చర్చ్ ఆవరణలోనే ఈ పాట పాడడం కూడా జరిగింది. చర్చిలోని ఇట్లాంటి పాటలకి అనుమతి ఉందా?
సో ఈ పాట ఆ పాట పాడింది ఏదైతే ఉందో అది ఆయన భాషలో పాడినని ఆయన చెప్తున్నాడు. సో ఆ భాషకు అర్థము మనకు తెలియదు. సో ఆ భాషలో బైబిల్ కూడా తర్జమా అవ్వాల. సో మనకు తెలియదు, దాని అర్థాలు తెలియదు. ఇప్పుడు మీసాల గుర్రప్పనే చెప్పాలి, దాని అర్థాలు ఏందో ఆ ప్రతి మాటకు అర్థమైందో ఆయన చెప్తేనే మనకు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకి తెలిసిన లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయో కొన్ని లాంగ్వేజెస్ మనకు తెలుసు, ఆ లాంగ్వేజ్లో ఏమైనా పాట పాడితే మనకు అర్థమైపోతుంది. సో ఆయన చెప్తున్న మాట ఏంటంటే నా కోయ భాషలో నేను పాడిన, అది కూడా ఒక 8 రకాల భాషలు ఉన్నాయి, కోయ భాషలు కూడా 8 రకాలు ఉన్నాయి, ఆ 8 రకాల్లో ఇది ఒక రకం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో ఎవరి భాషలో దేవుణ్ణి ఆరాధించుకోవడంలో తప్పు లేదు, ఎవరి భాషల్లో దేవుణ్ణి పాటలు పాడడంలో తప్పు లేదు. సో దాంట్లో అభ్యంతరకరమైన కొన్ని మాటలు ఏదైతే ఉందో, మొన్న ఒక రికార్డింగ్ నేను చూసింది ఏంటంటే కోడిని కోయి అని దాంట్లో వచ్చింది. సో అది కొంచెం వైరల్ అవుతుంది. అది ఆయన ఉద్దేశపూర్వకంగా పెట్టిండా, ఆయన ఒక తలంపులు ఏముండే ఆ పెట్టడంలో అది ఒక్కసారి తెలుసుకోవాలి మనం. విషయం ఏంటంటే ఇది ఒక 30 సంవత్సరాల ముందు కూడా ఈ పాట నేను పాడిండు. ఇప్పుడే పాడలే, ఆయన 30 సంవత్సరాల నుంచి పాడుతున్నాడు ఆ పాట. సో బయటికి ఇప్పుడు మనకి టెక్నాలజీ ద్వారా ఏదైతే బయటపడిందో ఇప్పుడు యూట్యూబ్లో దీంట్లో వైరల్ అయిపోయింది ఆయన. సో 30 సంవత్సరాల ముందే ఈ పాట పాడుతుండే. ఎందుకంటే నేను మా బిలీవర్ని నేను అడిగినప్పుడు ఆయన చెప్పిండు, పాస్టర్ ఈయన 30 years బ్యాక్ కూడా ఈ పాట పాడిండు, అప్పటి నుంచే పాడుతున్నాడు ఆ పాట. సో ఆయన పాట పాడుతున్న సమయంలో ఎవరో ఒకళ్ళు కోడిని కోయి అని చెప్పి పక్క నుంచి అది అందించినప్పుడు ఆ పాటకి ఇది లింక్ చేసి అక్కడున్న గాన పదాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని సంతోషంగా మరి ఇలా పాడడం వల్ల ఆల్రెడీ క్రిస్టియానిటీ మీద ముఖ్యంగా ఈ మధ్య కాలంలోని నెగిటివిటీ చాలా ఎక్కువైపోయింది. వాళ్ళు పాడే పాటలు కావచ్చు, చేసే తీరు కావచ్చు, ప్రతిదీ కూడా సినిమాటిక్ పాటలు తీసుకొచ్చి దేవుడు పాటలు అని చెప్పి పాడడం, అలాగే హిందువుల పాటలు తీసుకొచ్చి దేవుడు పాటల్లాగా ట్యూన్ మార్చి లిరిక్స్ మార్చి పాడడం, కొన్ని సాంప్రదాయాలు హిందూ వాళ్ళు ఫాలో అవుతున్నవి క్రిస్టియానిటీలో ఫాలో అవ్వడం, ఈ విధంగా రీసెంట్ డేస్ లో చాలా వరకు క్రిస్టియానిటీ అనేది నెగిటివ్ అయింది. మరి ఇప్పుడు ఈయన దగ్గర నుంచి మీరు అన్నారు 40 years నుంచి ఆయన ఒక పాస్టర్ గా ఉన్నప్పుడు ఈ కోడిని అన్న పదాన్ని ఆయన యూజ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ఏ పాస్టర్ కూడా జీసస్ ని ఉద్దేశిస్తూ నీ యొక్క లాంగ్వేజ్ లో నువ్వు ఆరాధించుకో, పాట పాడుకో, తప్పులేదు. బట్ ఆ విధంగా కించపరిచేటట్టు ఇప్పటికే నెగిటివిటీ చాలా వరకు ఉంది. సో ఇలాంటి టైంలోని మళ్ళీ ఇది తీసుకొచ్చి పాడడం వల్ల మళ్ళీ క్రిస్టియానిటీకి నెగిటివ్ అవుతుందని చెప్పి ఏ ఒక్క పాస్టర్ కూడా స్టాండ్ తీసుకోలేదా? 100% తీసుకుంటారు, అడుగుతారు. ఇప్పుడు ఆయనకు మనకు అందుబాటులో ఉంటే నేను అడుగుతాను, అయ్యా ఇది పాడిన పాట బాగానే ఉంది, బట్ ఈ మధ్యలో ఈ రిమిక్లో కోడిని కోయని ఎందుకు వచ్చింది, ఏ ఉద్దేశంతో పెట్టారో నేను అడుగుతాను. ఒకవేళ నాకు ఆయన కలిస్తే ముఖాముఖిగా వస్తే నేను అడుగుతాను, ఎందుకంటే ఆయన ఉద్దేశాలు మనకు తెలియదు కదా. సో ఒకవేళ ఆయన లోక సంబంధమైన దీంట్లో పాడి నేను పెట్టుకున్న నా ఇష్టము అని చెప్తే అది క్రైస్తవ పాట కాదని మాత్రము 100% షూర్. ఎందుకంటే క్రైస్తవ పాటలు ఏదైతే ఉందో అది ఏ లాంగ్వేజ్లో పాడినా అది ఆత్మీయంగా ఉండాలి, వ్యక్తులకు అది దేవునికి మనుషులకు అనుసంధానంగా కనెక్ట్ అయ్యే పాటలుగా ఉండాలి. ఈ రీమేక్లు లేకపోతే ఈ సినిమా సంబంధమైన విషయాలు మ్యూజిక్ని తీసుకొని పాడితే 100% దాన్ని ఖండించాలి. ఎందుకంటే లోకముతో ఈ క్రైస్తవ జనానికి ఏదైతే ఉందో ఆత్మీయంగా పొత్తు లేదు. లోకాన్ని క్రైస్తవ దీనికి పొత్తుగా మనం చేయొద్దు, అది 100% దేవుని దృష్టిలో తప్పు. సంఘములు అలాంటిది ఎంటర్టైన్మెంట్ చేయడానికి వీల్లేదు. ఓకే, ఇంకొకటి సార్, మీరు చూసినట్లయితే గుర్రప్ప గారు చేతికి ఒక ఇన్స్ట్రుమెంట్ ని పెట్టుకొని ఆయన వాయిస్తూ పాడడం జరిగింది కదా, అసలు క్రిస్టియానిటీలోనే మీరు అట్లాంటిది పెట్టుకొని పాడతారా? అంటే అది ఇన్స్ట్రుమెంట్ అది. సో దాని విషయంలో దాన్ని కూడా ఆయన భాష, ఆయన ట్రైబల్ కి సంబంధించి ఉండొచ్చు. సో కొంతమంది కంజర పెట్టుకొని పాడుతుంటారు, కొంతమంది ఇది ఉంటది కంజర, లేకపోతే చిన్న డోలక్ లాంటిది, కాంగో చిన్న ఇది, చిన్న డప్పులు, ఎవరు ఇది అది అంటే వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళు పాట పాడుతున్నప్పుడు వాళ్ళకి ఆ రిథం అది. సో ఆ రిథంని మనము తప్పు పట్టడానికి వీల్లేదు. మేబీ ఆయన సాంప్రదాయం ఉండొచ్చు, లేకపోతే ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్లో అది ఉండుండొచ్చు. సో దాన్ని మనం అంత సీరియస్గా తీసుకోవద్దు. వేరే విషయాలు ఏదైతే కోడిని కోయి ఆ విషయంలో కొంచెం ఆలోచించాలి. ఓకే సార్, మీకున్న ఇన్ఫర్మేషన్ వరకు నిజంగా ఆయన పాస్టర్ అని చెప్పి, అంటే మీకంటూ ఉంటుంది కదా నిజమైన పాస్టర్ ఇన్ని
సేవ చేయాలి, లేదంటే మీకు ఒక బోర్డు నుంచి వస్తుంది కదా ఈ రోజు నుంచి ఈయన ఇంకా పాస్టర్ గా ఉండొచ్చు అని చెప్పి, అలా ఆయనకి వచ్చిందంటారా సర్టిఫికేట్ కానీ ఏదైనా? వచ్చి ఉండొచ్చు. ప్రతి ఒక్క వ్యక్తి పాస్టర్స్ ట్రైనింగ్ అతనికి ఒక గురువు ఉంటారు. ఆ గురువు కింద వాళ్ళు ట్రైన్ తీసుకుంటారు. ఆత్మీయంగా చూసుకుంటే అభిషేకిస్తుంటారు. లోక సంబంధంగా మనం చూసుకుంటే బైబిల్ ట్రైనింగ్ వెళ్ళి సర్టిఫికేట్ మనకి పొందుతాము. అది 2 సంవత్సరంలా లేకపోతే 3 సంవత్సరాల కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి. ఆ ట్రైనింగ్కి వెళ్ళి ఆ ట్రైనింగ్ పొందుకున్న తర్వాత ఆర్డినేషన్ అయిపోయి మనం సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తాము. కొన్ని ఒక్కొక్క సంస్థలో ఒక్కొక్క క్రమాలు ఉంటాయి. కొన్ని సంస్థలు ఏముంటుందంటే సేవకులే చేయి పెట్టి తనను అభిషేకించి సేవకి పంపిస్తుంటారు. సో ఒక్కొక్క ఇది. సో నాకు తెలిసి బైబిల్ ట్రైనింగ్ చేయకుండా లేకపోతే ఈ యొక్క అభిషేకం లేకుండా ఒక వ్యక్తి బయటికి రాడు. వచ్చినా కూడా సర్వే చేయలేడు. ఎందుకంటే దేవుని చిత్తంలో నిలబడలేడు. దేవుని చిత్తం. ఈ రోజు అట్లా పాస్టర్ అని చెప్పుకొని చాలా మంది బయట చాలా మంది అవుతూ ఉన్నారు కదా. ఉన్నారు. నేను అది వదిలిస్తాను, ఇది వదిలిస్తాను, హాస్పిటల్స్ పని లేకుండా అన్ని నేనే బాగు చేస్తాను అని చెప్పి కొన్ని వీడియోస్ మీరు కూడా చూసే ఉంటారు. అది నాకు తెలిసి దేవుడు ఎప్పుడు మాట్లాడలే. యేసుక్రీస్తు ప్రభు కూడా అది బోధించలే. ఒకరికి వ్యతిరేకంగా నా దగ్గరకు వస్తే మీరు బాగా అయిపోతారంటే అబద్ధం. ఒక వ్యక్తి నా దగ్గరికి వస్తే మీరు బాగా అయిపోతారు, నా దగ్గరికి వస్తే ఇదవుతుంటే అది అబద్ధం. ఎందుకంటే వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వస్తే మనసు మారుతుంది, గుణము మారుతుంది. యేసు ప్రభు దగ్గర జీవితాలు మారుతాయి. కానీ లేని పబ్లిసిటీ చేసుకొని స్టంట్స్ చేసుకొని వాళ్ళ సొంత ఒక దీనికోసము మనము ఎంటర్టైన్ చేయవద్దు అట్లాంటి విషయాలను. ఓకే, ఇప్పుడు ఇతన్ని పిలిపించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? డెఫినెట్లీ. ఎందుకంటే ఎక్కడ కూడా నేను చూసిన ప్రతి ఇంటర్వ్యూలు కూడా ఈ కోడ్ని అంటే మీరు అన్నారు కదా ఇది మాత్రం అభ్యంతరమైంది అని చెప్పి కూడా ఎక్కడ కూడా అసలు ఈ కోడ్ని అన్న పదం నేను కావాలని వాడలేదని కానీ లేకపోతే అది ఎందుకు వాడాల్సి వచ్చిందని కానీ ఎక్కడ కూడా ఆయన క్లారిటీ ఇవ్వలేదు. సో మీకైనా చెప్తారంటారా, లేకపోతే ఆయన సరదాగా పాడుకున్న పాటనా? ఇప్పుడు డెఫినెట్లీ దాన్ని అడుగుతాను నేను. ఒకవేళ అవకాశం వస్తే మేబీ ఆయనను కూర్చోపెట్టి అయ్యా ఏంటి విషయం ఇదండి, ఒకవేళ సంఘం కోసము సమాజం కోసం నువ్వు పాట రాస్తే ఎందుకు అది రాయబడింది, ఎందుకు అది ఇదని అడుగుతాను. లేదు నాకు సరదా కోసం నేను రాసుకున్నానంటే అది రాసుకుంటే అది అప్పుడు మనకు కొంచెం అభ్యంతరకరమైన అడగడం. కానీ ఆయన చర్చిలలో వచ్చి పాడుతున్నప్పుడు విషయం ఏంటంటే ఆయన పాట మొత్తం వేరే ఉంది. ఆ కోడిని కోయి అది ఒక ముసలైన ఆయన ఒక దగ్గర పాట పాడుతున్నప్పుడు కిందికెని స్టేజ్ కిందికెని ఒక ముసలైన ఒర్రిండంట ఆ మాట. ఓకే. సో అది రిమిక్లో బాగుందని చెప్పేసి దాన్ని అటాచ్ చేసేస్తున్నారు. సో దాని విషయంలో కొంచెం క్లారిటీ తీసుకోవాలి. ఒకవేళ ఆయన నాకు కలిస్తే మేబీ ఎప్పుడన్నా క్లారిటీ తీసుకుంటా. ఓకే. సో ఆయన మీతో టచ్ లోనే ఉన్నాడు. టచ్ లో ఉన్నారు. బాగానే మాట్లాడతారా? బాగానే మాట్లాడతారు, పర్వాలేదు బాగానే మాట్లాడతారు. సో ఈ విషయం కోసం రీసెంట్లీ మాట్లాడినప్పుడు అయ్యా నేను వస్తాను, హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తా అని చెప్పిండు. కలిసినప్పుడు కూర్చొని చిన్న డిస్కషన్ అయితే చేయాలి. ఓకే. సో ఆయన కుటుంబం మొత్తం ఆ నేపథ్యం అంతా కూడా చెప్పారు. ఆయన పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. సో ఎప్పుడు మాట్లాడినా సరే నేను కారులో తిరుగుతున్నా, నేను కారులో అక్కడికి వెళ్తున్నా ఇక్కడికి వెళ్తున్నా అని చెప్పడం జరుగుతుంది. ఎలా తీసుకోవాలంటారు మరి దీన్ని? 100% అంటే కారు ఈరోజు అందరికి ఉంది. లోన్స్లలో మేబీ ఉండొచ్చు, ఎట్లనే ఉండొచ్చు. కారు ఉందంటే ఈజ్ నాట్ రిచ్ మ్యాన్ యాజ్ పర్ మై దిస్ థింగ్. సో ధనవంతుల దగ్గరనే కారు ఉండాలి అని కాదు, కానీ ప్రతి వాళ్ళ దగ్గర కారు ఉంది. సో మేబీ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ లేడేమో అంతే. ఓకే, మామూలుగా ఓకే, స్టేబుల్. ఓకే. పూర్ అంటే కంప్లీట్లీ పూర్ కాదు కదా. పూర్ అంటే ఇక మనలాంటి వాళ్ళంతా పూరే, మనమంతా పూరే, మనం రిచ్ కాదు కదా. సో మనమంతా పేదోళ్ళమే. రిచ్ అంటే అంబానీ వాళ్ళని రిచ్ అంటారు, పెద్ద పెద్దల్ని రిచ్ అంటారు. మనలాంటి వాళ్ళు అంతా వీఆర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ అంతే. ఓకే. ఎలా అనిపిస్తుంది మరి మీలో పాస్టర్స్ లోని వన్ ఆఫ్ ద పాస్టర్ ఈ రోజు ఇంత వైరల్ గా మారడం? ఆయననా? మీరు ఏమైనా అందరూ కలిసి ఏమైనా మీటింగ్స్ లాంటివి? లేదు, ఏం ఉండదు అట్లా. అండ్ మీడియా చేసింది ఆయన ఫేమస్ అంతే, వేరే ఏం లేదు. అండ్ వాట్ ఎవర్ ఆయన ఫేమస్ అయిండు, ఆయనకు సంతోషమే అనుకుంటా దాంట్లో. ఓకే. సో ఆయన మీద వస్తున్న ఎలిగేషన్స్ అన్ని కూడా నమ్మొచ్చు అంటారా? నేను నమ్మనండి. అంటే నేను చూడలేదు కదా.
నేను చూడకుండా నేను నమ్మను. ఒకవేళ నా కళ్ళతో నేను చూస్తే ఏంటయ్యా అని చెప్పి నేను పోయి నేను ఇది చేయొచ్చు, కరెక్ట్ చేయొచ్చు. యాజ్ పర్ బైబుల్ మనం చూసుకుంటే ఎవరినో ఒక తప్పు చేస్తే పోయి వాళ్ళని కూర్చొని సరి చేయమంటుంది బైబిల్. వాళ్ళని 10 మందిలో తీసుకురావద్దంటుంది బైబిల్ అంటుంది. ఇఫ్ యువర్ బ్రదర్ అండ్ డస్ ఎనీ మిస్టేక్ గో అండ్ కరెక్ట్ హిమ్. మన బ్రదర్ అని ఏమైనా తప్పు చేస్తే ఆయనని కరెక్ట్ చేయాలి. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు వెళ్ళే మార్గం అని చెప్పాలి. లేదు వినకపోతే వదిలేయాలి. కానీ పబ్లిక్లో తీసుకొచ్చి ఆయన పేరుని మనం చెడిపోద్దు. ఇది బైబిల్ చెప్తుంది. ఓకే, ఈ సిద్ధాంతాన్ని నేను ఫాలో చేస్తా. ఓకే, ఒకసారి కాల్ చేస్తారా? ఇప్పుడైనా ఎత్తుతారేమో, లాస్ట్ టైం ఎత్తలేదు కదా. అడగండి, ఒకవేళ ఆయన కాల్ కానీ లిఫ్ట్ చేసినట్లయితే. ఈ కోడికోయ్ అన్నది ఏ ఉద్దేశంతో ఇచ్చినాడు? ఫోన్ చేసినాడు. చేశారా? ఫోన్ సైలెంట్ లో ఉంది. హలో అయ్యగారు, వందనాలు. నేను పాస్టర్ జూలియస్ మాట్లాడుతున్నా. నిన్న మాట్లాడా కదా, నెహమియా గారు. ఇది నేను ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నా. సో అదే ఒకసారి మాట్లాడమని చెప్పారు మీతో. అదే రేపు వస్తా అని చెప్పారు కదా. ఎన్ని గంటల వరకు ఉంటారు మీరు? నేనుండేది మధ్యాహ్నం 1 గంటకి వచ్చేస్తారా మీరు ఇడికి? ఎక్కడికి? మన హైదరాబాద్ నెహమియా గారి దగ్గరికి. నెహమియా గారి దగ్గరికి వచ్చేది ఉదయం 9 నుంచి 12 వరకే. మళ్ళీ దాని తర్వాత అయ్యగారు ఆ తర్వాత వెళ్ళిపోతాను నేను. వెళ్ళిపోతున్నారా? 3 గంటలకు కలుద్దామన్నారు కదా, 2 గంటలకి. ఇప్పుడు ఈ నెంబర్ అవుతుంది. ఇది మన సిస్టర్, మన ఎవరైతే ఉన్నారో మీడియా బిగ్ టీవీ వాళ్ళు. అంటే ఇక్కడ ఏదో చేస్తా అని చెప్పారు, ఫోన్ చేస్తే ఫోన్ ఎక్కడ వాళ్ళు. అవును, అక్కడ విజయవాడలోనా? ఓకే. అయితే ఏమన్నా అంటే నేను అన్నా, నాకు తెలుసు అంటే పరిచయం మాట్లాడుతుంటే అయ్యాది ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాము, ఒకసారి మాట్లాడిపోయండి అని చెప్పారు. ఇప్పుడు నేను వచ్చేది అక్కడ ఏదో ఆరాధనకి చర్చికి వస్తున్నా. అవును అవును. మళ్ళీ అన్నీ వెళ్ళిపోవాలి కదా. ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాను. ఇబ్బందికరంగా కొంతమంది కాంట్రవర్షియల్ చేస్తున్నారు కదా, దాని విషయంలో క్లారిటీ నన్ను అడిగారు. నేనన్నా మంచోళ్ళు, ఇబ్బంది ఏం లేదు అని చెప్పా. అయితే మీరు కూడా కొంచెం క్లారిటీ ఇచ్చేస్తే మనకు మంచిగా ఉంటుంది. ఓకే నాయ్ గారు. చెప్పండి అమ్మా. ఏమైందమ్మా రమ్మంటే మరి మీరు ఏమైనా సామాన్ చెప్పమన్నాను. ఆ అమ్మాయి ఫోన్ ఎత్తలేదండి. ఇప్పుడు అంటే నేను అడిగాను కదా, మీ మీద ఈ నెగిటివ్ ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి, దాని గురించి ఏం చెప్తారు? మీ వరకు ఆ వీడియో వచ్చిందా రాలేదా అని. అమ్మా నన్ను చంపిస్తారు మా ఫోన్ లేమద్దా, నా బతుగా చెప్పుకోవాలి. ఏం చేద్దాం? వాళ్ళు చంపుకొని నేను ఏం ద్రోహం చేశాను, ఏమన్నా ఏం చేశాను? రానివ్వండి. ఇప్పుడు నా చిన్నతనం నుంచి ఇదే గొడవ కదా. వాళ్ళేమన్నా పాస్టర్లు, వాళ్ళే పెద్ద బిషప్లు ఉన్నాయి, నేనేమో అనుకున్నాగా. ఏదో హిందువుని ప్రభుని నమ్ముకున్నాను, నా గురించి చెప్పుకున్నాను. వాళ్ళు ఏది విమర్శిస్తున్నారంటే విమర్శిస్తూనే ఉంటారు, విమర్శిస్తున్నాయి. ప్రభుని చంపేస్తే అందుకే రషీ వాళ్ళు చంపేశారు. అది ఇప్పుడు మీ తోటి పాస్టర్స్ అంటే మీ గురించి తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ గురువు గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మీ గురించి పాజిటివ్గానే చెప్తున్నారు. నేను దాని గురించి అడుగుతున్నాను. ఎందుకంటే గత కొన్ని రోజులుగా, అంటే నిన్నటి నుంచి అనుకోవచ్చు, మొత్తం ఆ వీడియో అంతా కూడా వైరల్ అవుతుంది. దీని గురించి మీరు బయటికి రావాలి కదా, ఒకసారి మాట్లాడాలి కదా. ఎందుకు నన్ను ఇట్లా కామందుని అంటున్నారు, ఎక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నాకు చూపించాలి కదా. మీరు చూపించుకుంటే ఈ విధంగా ఎలా మాట్లాడతారు అని చెప్పి మీరు మాట్లాడాలి కదా. ఇలాంటి ఎన్నో జరిగినాయమ్మా. ఒకప్పుడు ఎన్నో జరిగిన పాస్టర్ తెలుగు మాకు అక్కడ ఉండదు మాట. ఇప్పుడు రేపు వచ్చేది మా గురువు గారు. ఆయన ఏంటంటే చర్చికి వచ్చి మామూలుగా మాట్లాడమన్నాడు. ఆయన పర్మిషన్ తీసుకొని ఏదైనా చేయగలరు. నాకున్నారు దాని అది విషయం కాదు. పాస్టర్ల విషయాలు, ఆ విషయాలు ఇప్పుడు ఈ 40 సంవత్సరాల్లో నేను అనిపించింది నరకం అనిపించా. ఇప్పుడు నా భార్య పేర్లు ఏడుస్తున్నారు, నా కుటుంబం ఏడుస్తున్నారు. నాకు అది బాధగా ఉంది. నాకు ఎందుకు వెళ్తున్నావు, దేనికి వెళ్తున్నావు ఇంటర్వ్యూలు అని చెప్పి, నీ పని నువ్వు చేసుకోకుండా ఇంటర్వ్యూ ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి సీలు తిడుతున్నారు నన్ను. ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా ఒక తప్పు అయిపోయింది. ఇప్పుడు నాకేమో దీని గురించి తెలీదు.
వాళ్ళు ఏమన్నారంటే ముందు తీసుకున్న వాళ్ళు ఏం పర్లేదండి మిమ్మల్ని ఎవరు అడగరు ఒక్కటండి అని వాళ్ళు తీసుకున్నారు. ఇలాగ నాకు ప్రాబ్లం అయింది. ఒకడు బాగుంటే వారు లేరు. వాళ్ళ జన్మలో ఇప్పుడు నన్ను విమర్శించే వాళ్ళు ఎన్ని జన్మలు వచ్చినా నా స్థాయికి రాగలరు. వాళ్ళ బతుకులో ఒక జన్మలు ఉంటే వాళ్ళ జన్మలో నా అంత స్థాయికి రాలేరు. రాలేగా ఆ సీట్లో అంటున్నారు. ఏం నిరూపించారు? ఇప్పుడు 40 సంవత్సరాలు తిరుగుతున్నా, వాళ్ళ ఊర్లు వెళ్ళాను, వాళ్ళ గ్రామాలు వెళ్ళా, అప్పుడు నిరూపించలేదే. ఇప్పుడే వచ్చిందా? ఈ రోజే వచ్చిందా నన్ను నిరూపించడానికి? అది మేము తెలుసుకుంటానండి. మా పాత్ర మేము తెలుసుకుంటాం. ఇప్పుడు టీవీలోకి వచ్చి చెప్పాల్సిన పని కాదు. వాళ్ళు చెప్పింది అంటే నేను అంతే. ఎందుకంటే ఇప్పుడు మీరు నార్మల్ వ్యక్తి అనుకోండి, మీ మీద అలిగేషన్ వచ్చినప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోరు. బట్ ఇవాళ మీరు ఏపీ తెలంగాణ మొత్తానికి కూడా తెలిసిన వ్యక్తి కాబట్టి అందరూ కూడా మీ జీవిత చరిత్ర ఏంటి, మీ కుటుంబం నేపథ్యం ఏంటి తెలుసుకొని మీ గురించి బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇవాళ ఇలాగా ఈయన గురించి వచ్చేసరికి అవునా నిజంగా ఈ వ్యక్తి ఇలాంటి అతనా అన్నప్పుడు మీరు డెఫినెట్ గా మరి మీడియా ముందుకు రావాలి, మాట్లాడాలి కదా. ఒక అతను ఇప్పుడు బోరబండ శాస్త్రి అన్నప్పుడు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని ఒక అతను అంటారు. నీల్ కుమార్ అతను కూడా వీడియో రిలీజ్ చేసి మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి, ఇతను ఇట్లా చెప్పడానికి ఊరూరా వెళ్ళేటప్పుడు అక్కడ ఆడపిల్లలతోనే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఒక అతను చెప్తా ఉన్నాడు. మరి సో దానికి మీరు మీడియాలోనే చెప్పాలి మరి దానికి సమాధానం. మరి ఇప్పుడు నేను బయటే చెప్తాను. చెప్పండి. మాకంటూ మీడియా ఉందలే, అంటే క్రిస్టియన్ మీడియా కూడా ఉంది మాకు. నేను దాంట్లో చెప్పుకుంటా, మన దాంట్లో చెప్పకూడదు. నేను మన విషయం నేను మీకు నన్ను అదే చెప్తాను మీకు. నేను ఇప్పుడు వచ్చింది నేను ఎవరన్నా దేవతా దేవుని విమర్శించానా, ఏదన్నా నేను చేయలేదు. ఇది క్రిస్టియన్ ప్రకారం వస్తుంది కాబట్టి మేము చూసుకుంటాం. మాకంటే ఒక పాస్టర్ ఉంటారు, మాకంటూ గురువులు ఉంటారు, మమ్మల్ని అభిషేకించిన వారు. మాకు సత్యబ్రహ్మ వాళ్ళ అనుమతి లేకుండా రాకూడదు. ఇప్పుడు రేపు వచ్చేది కూడా మా గురువు గారు ఆయన. ఇప్పుడు ఆయన మాట ప్రకారం నడుచుకోవాలి. నేను మీరు రమ్మంటే వచ్చేయకూడదు కదా. నువ్వు ఎందుకు వెళ్ళావు అంటాడు. నన్ను నేనేం చేయాలి? ఇప్పుడు నేను ఎవడలేమన్నాడు అంటాడు, నేనేం చేయాలి? కాబట్టి మాకంటూ ఉంది, మాకంటూ ఒక పాస్టర్ తెలిసి చెప్తున్నామా అసోసియేషన్ ఉంది. అదేనండి, దాంట్లో మేము మాట్లాడుకుంటాం. ఇప్పుడే నాకు చాలా మంది అయ్యగారులు ఫోన్ చేశారు. ఇప్పుడే జస్ట్ ఒక అరగంట ముందే చేశారు నాకు ఫోన్లు. నువ్వు ధైర్యంగా ఉండు, అలా అంతే తెలుస్తా ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళతో ఇప్పుడు నేను ఈ రూట్లోకి వెళ్ళాలి కానీ మీ రూట్ రాకూడదు. నేను మన మీడియాలోకి వచ్చేసి నేను వాగకూడదు. మీరు ఏదైనా అడిగితే నా గురించి తెలుసుకుంటే చెప్తా. ఇది వద్దేగా దీని విషయంలో మన మీడియా కాదు, మాకంటే ఒక మీడియా కృష్ణ చాలా వాళ్ళు చెప్పుకునేవ్వండి. వాళ్ళు ఎన్నని చెప్పుకొని నేనంటూ ఈ రూట్లోకి వెళ్తే నన్ను అందరు గౌరవిస్తారు. ఖచ్చితంగా వస్తా. మీడియాకి రాకుండా నాకు ఈ మధ్యనే మీలాంటి తల్లులు ఏర్పడినటువంటి నాకు చిన్న ఛానల్ ఒకటి ఉంది, అదే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇవన్నీ పెట్టుకుని నేను పెట్టుకోగలను, పెట్టుకుని ఉండను, పెడతాను. అయితే మీరేంటంటే మీరు ఆ రూట్లో మీరు రాకండి, ఎందుకంటే మిమ్మల్ని మళ్ళీ అపార్థం చేసుకుంటారు. నా బాధ మిమ్మల్ని ఆయన తీసుకొచ్చి ఆ పాస్ట్ని తీసుకొచ్చి ఏంటి టీవీలు అలా చేస్తున్నారని చెప్పేసి మిమ్మల్ని అపార్థం చేసుకోకూడదన్నా. నేను ఆలోచించేది మీ క్షేమ ఆలోచన. నేనంటారా ఆ రూట్ లో ఉన్నాను కాబట్టి సావో బతుకు నేను తెలుసుకుంటా. నేను సావో బతుకు తెలుసుకుంటా. వాళ్ళు ఎవరో నా వాళ్ళు ఏమైనా ఆదరించినారా, మాకు అన్నం పెట్టిన వాళ్ళ, కూర పెట్టిన వాళ్ళ, అదప్పుడు మా అబ్బలకు పుట్టారా, మా తాతకు పుట్టారు, వాళ్ళు ఎవరన్నా నా గురించి అలా చెప్పడానికి కారణాలు ఏంటో మేము మాట్లాడుకుందాం. ఓకేనండి, అంతేనమ్మా నేను చెప్పాను. సరే, మీరు అక్కడే ఉన్నారు కాబట్టి మీరు రేపు మధ్యాహ్నం ఉంటారా? ఉంటానండి. సరే ఉండండి, నేను వస్తానండి. సరేనండి, రైట్ సార్. లైవ్ లో మాట్లాడడం కూడా జరిగింది. ఏదైతే ప్రూఫ్స్ అవతల వీడియో రిలీజ్ చేసిన వ్యక్తి కూడా నేను ప్రూఫ్స్ తోని నేను మాట్లాడుతున్నాను, బోరబండ బెంచ్మెన్ శాస్త్రి గారు ఆయన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఈయన గురించి ఉన్నాయి, ఈయన ఏ మహిళతోని అసభ్యకరంగా ప్రవర్తించారు ఆ ప్రూఫ్స్ అతని దగ్గర ఉన్నాయని ఆ పర్టికులర్ అతని పేరు కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళ పాస్టర్ గారు కూడా చెప్తూ ఉన్నారు కదా, ఆయన కూడా చెప్తూ ఉన్నారు నా దగ్గర ప్రూఫ్స్, అంటే మా పాస్టర్స్ అందరం కూడా మేము కూడా మాట్లాడతాము అని కూడా. సో మీరు ఇంకేమైనా ఏదైతే ఉందో దీని గురించి ఏం చెప్తారు మరి ఇవాళ? ఏదైతే ఉందో అది ఆయన పర్సనల్ విషయాలు అవి, అండ్ ఆయన పర్సనల్గా నేను వెళ్ళదలుచుకోలేదు. అండ్ వన్ మోర్ థింగ్, నాకున్న ఇన్ఫర్మేషన్లో మంచోడైనా
అని అయితే నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కూర్చొని మాట్లాడదామని చెప్పారు కదా. సో అందరు పెద్దోళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని సో విషయాలు ఎందుకు ఇట్లా ఒకళ్ళనొకళ్ళు మనం వైరల్ చేసుకుని ఒకళ్ళనొకళ్ళు ఇబ్బంది పెట్టుకోవాలనో ఇది మాట్లాడదాం త్వరలో. యా సార్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. చూడాలి అసలు ఏం మరి ఇంత వ్యక్తి అంటే ఇవాళ ఫేమస్ అవుతున్నారు కాబట్టి ఓర్చుకోలేక ఇలాంటి స్ప్రెడ్ చేస్తున్నారా లేకపోతే నిజంగానేనా అనేది రేపు అది కాలం చెప్తుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.